గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం మేము చేస్తున్నటువంటి దీక్ష వద్దకు వచ్చి మీ సమగ్ర శిక్ష యొక్క ఉద్యోగులను టీ తాగి బిస్కెట్ తినేలోపే మీ సమస్య పరిష్కారం చేయొచ్చు అని చెప్పినాడు. మరి ఆ మాట అని కూడా ఇప్పటికీ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఈ టీ కప్పుల ద్వారా మరి ఇంకా టీ మీరు తాగి బిస్కెట్లు అయిపోలేదా, టీ తాగడం అయిపోలేదా, మరి మీ సమగ్ర శిక్ష ఉద్యోగులం మేము మీకు ఎందుకు కనిపించట్లేము, ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా మంచి పనులు చేస్తున్నటువంటి మీరు మరి విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి మేము ఎందుకు గుర్తు రావట్లేము, సంవత్సర కాలంగా 119 మంది ఎమ్మెల్యేలను కలిసాము, మంత్రులను కలిసాము, ఎంపీలను కలిసాము, మిమ్మల్ని కూడా కలిసాము. కానీ మరి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉండడం వలన మేము ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో ఈ రీలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ రాష్ట్రంలో 19,000 మంది విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి 19,000 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చారు. మీరు మాట తప్పకండి, మీ మీద నమ్మకం ఉంది కాబట్టి గుర్తు చేస్తూ ఉన్నాం. మరి టోటల్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ అందరూ కూడా మూకుమ్మడిగా ఒక తాటిపైకి వచ్చేసి ఒక వింగుగా ఏర్పడి ఈ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి అందరి ఎంప్లాయీస్ కూడా ఈరోజు అన్ని దిక్కుల్లో జిల్లా కేంద్రాలలో ఈ నిరసన దీక్షను తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి మీ పెద్ద చదువులు చదివినటువంటి విద్యాశాఖలో పనిచేసినటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా దయచేసి రెగ్యులర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే 10వ తారీఖు వరకు మేము నిరసన దీక్షలు తెలియజేస్తాం. 10వ తారీఖు వరకు మా రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి కనుక మీరు ఒక నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలన్నిటికీ కూడా మా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. నిరవధిక సమ్మెకు వెళ్తాము. ఖచ్చితంగా అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా కూడా 19,000 మంది ఉద్యోగస్తులు సిద్ధంగా ఉన్నారు. గౌరవ సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి విన్నపం, మా అన్ని వింగ్ల నుంచి సమగ్ర శిక్ష నుంచి మేము లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేసినప్పుడు మీరు ఛాయ్ తాగినంత సేపులో చేస్తామన్నారు. ఇన్ని సంవత్సరం అవుతుంది, మా సమస్యకి ఏమాత్రం కూడా మీరు స్పందించడం లేదు. కాబట్టి ఈరోజు మేము నిరసనకి ఈరోజు రావడం జరిగింది. సార్, మీ యందు మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు కాబట్టి మా యందు మీరు చూసి మాకు ఛాయ్ తాగినంతసేపు అన్నారు కాబట్టి మీరు అన్న మాటకై మేము ఈరోజు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ మాటని మీరు స్వీకరించి మాకు అందరికీ న్యాయం చేయాలని మా తరఫున మేము కోరుకుంటున్నాం.